వంద రోజులు చేస్తే ఎంత రావాలి? 300 × 100 30,000 రావాలి. 30,000 వచ్చే కూలీలు ఎంతమంది ఉంటారు? అందరికి కాదు బాబు, ఎంతమంది ఉంటారు అంటున్నా. అంటే ఈ 100 రోజుల పని దినం అనేది ఏదైతుందో కూలీ వేతనంతో ముడిపెట్టాలి. 100 రోజులు పూర్తి స్థాయిలో పనిచేస్తే ఇంటూ 300 30,000 వస్తాయి. ఆ 100 రోజుల పని అనేది 30,000 కంటే ఎక్కువ రాకుండా చూసుకో. ఉదాహరణ చెప్పి నువ్వు అనగా మార్చాలి అంటూ చట్టాన్ని నేనేమంటున్నా, చట్టాన్ని మార్చాలి. 100 రోజుల పని అని చెప్పని ఏదైతుందో రోజు 200 ఇచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ఎట్లయితుంది? పని చేద్దామని చెప్పానంటే ఏదైతుందో ఇవాళ పని చేయలేదని చెప్పని అడ్డు పెడుతున్నావు. నేను తెల్లారిచి నింపుకుంటా, నేను తెల్లారిచి నింపుకుంటా. నాకు ఎంత కొలతలు పెడతావు ఆ కొలత నింపుడు లెక్క రాది. నాకు 100 రోజులకు ఎంత పని చేయాలో ఓ రోజు ఎక్కువ తక్కువ నేను నింపుకుంటా. అట్లా చేస్తే నీకు ప్రతి కూలీకి ఏదైతుందో 100 రోజులు అనేది ఏదైతే 100 × 300 30,000 కనీసం గిట్టుబాటు చేయాలి. అట్లా చేస్తే ఏదైతుందో అష్యూర్డ్ ఇన్కమ్ వస్తుంది. మన గ్రామీణ ప్రాంతం అంటే పల్లెటూరు అవ్వ, పల్లెటూరులో ఉండేటువంటి ఒక ఆడబిడ్డలే కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎవరు చెప్పంటున్నారు పని చూపెట్టాలని భావన అవ్వ. ఇవే కానీ ఏదైతుందో ఇంత బతుకుదూరం అంటే కైకిలు కావాలన్నవ్వ. ఎవరే కానీ కూలీ నాలి లభిస్తేనే కానీ మనకు పొట్టగడవది. ఆ విధంగా ఏదైతే కూలీ నాలి కల్పింప చేయబడే విధంగా గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాల తల్లి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి పని కల్పింప చేయాలి అనే ఒక భావనతోని పనికి హక్కు కల్పింప చేసిందవ్వా. పనికి హక్కు అంటే నాకు పని కావాలి, నాకు ఉపాధి కావాలి అని ఎవరైతే గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే ఆ కుటుంబానికి కనీసం 100 రోజులు పని చూపెట్టాలనే భావనతో ఏదైతున్నదో దాదాపు 20 సంవత్సరాల క్రితం అలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండేనవ్వా. 20 సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండే. అలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఏదైతున్నదో మొత్తం దేశంలో పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఒక మా బిడ్డలు ఎవరైనా కానీ వాళ్ళు బతుకుదూరు చూపేది నా బాధ్యత అని చెప్పి భావించి సోనియమ్మ తల్లి ఎక్కడ పుట్టిందో కానీ ఆమె కూడా ఒక ఆడబిడ్డ కాబట్టి ఏదైతుందో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందవ్వా. ఇవాళ ఏ పథకమే కానీ ప్రవేశపెట్టినప్పుడు ఏదైతుందో మళ్ళీ అదో కొన్ని నడుస్తుంటే కానీ దాని మార్పులు ఏ విధంగా చేస్తే బాగుంటుందో తెలిసి రాదు. అది ఏ కార్యక్రమే కానీ అవ్వ, ఏ కార్యక్రమే కానీ మనం ఆరంభిస్తేనే కానీ అందులో మంచి చెడ్డ అనేది తెలిసి వస్తుంది. వాళ్ళ కుటుంబానికి 100 రోజులు అని చెప్పి అనుకున్నాం అమ్మ. ఈ 100 రోజులు కాదు ఏమైపోతుందని చెప్పారంటే మనం చేసే పని ఏదైతుందో నిర్దేశిస్తూ ఇంత పని చేస్తే నీకు 300 రూపాయలు కలిపి దినాలకు పరిమితం కాకుండా కూలికి దాన్ని ముడిపెట్టాలి. కూలి ముడిపెట్టాలి అని చెప్పంటే ఇవాళ తక్కువ పడ్డ పని నేను రేపు నేను చేసుకుంటా. నేను 100 రోజులు చేయగలిగే పని మీరు ఏదైతే నిర్దేశిస్తున్నారో నువ్వు తక్కువ రోజులు భావిస్తున్నావు కదా, ఆ పని నేను మళ్ళీ తెల్లారచి చేసుకుంటా. ఇక మన పొలం నాటైపోతావా, ఓ మడి తక్కువ పడుతుంది, తెల్లారి చేసుకుంటూ వేసుకోవా. ఇది అట్లే నువ్వు చూపెట్టిన కొరత తక్కువ పడుతుంది అనుకో, దీన్ని ఏదైతుందో నేను ఏ పచ్చి నింపుకుంటా. ఈ ఉపాధి హామీ పథకం లోపల ఏదైతుందో 100 రోజుల పని అనేది దీన్ని కూలీతో ముడిపెట్టాలి. దయచేసి మా పాత్రికేయులు రాసుకోవాలని కోరుతున్నానని చెప్పేది. ఈ ఉపాధి హామీ పథకం అనేది ఏదైతుందో పని దినాలను కూలీ వేతనంతో ముడిపెట్టాలి. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా పని కల్పించాలి కాబట్టి 100 రోజులు ఇంటూ 300 రూపాయలు ప్రస్తుతం అమలు మనం పరిగణలోకి తీసుకున్నా కానీ 30,000 గిట్టుబాటు కావాలి. ప్రతి జాబ్ కార్డుకి ఏదైతే ఉందో ప్రస్తుతం అమలవుతున్నటువంటి తీరు లోపల ఆ 30,000 రూపాయలు నిండే విధంగా ఏదైతే ఉందో దాన్ని ముడిపెట్టి అమలు చేయలేనప్పుడు కొంత మనకు బేలు దొరుకుతామా అని చెప్పి అంటున్నాం. బేలైతే అని చెప్పి అనుకున్నాం. అబ్బా 10 ఏళ్ళ కొత్త రేషన్ కార్డు రాలేదు. నా ముసలి చెప్పింది పాపం పెద్ద మనిషి, నా కొడుకు లగ్నం చేసిన కోడ వచ్చింది, నేను ఏదైతుందో రేషన్ కార్డు ఒకటే పని అని చెప్పి అంటుండు. ఈ రేషన్ ఒకటే పని నేను గణన చేయాలి, నా కోడలు గణన చేయాలి. అప్పుడు ఏమైపోయింది, మనకు అనుకున్న పని లభిస్తలేదు. ఇవాళ ఏదైతుందో ఎట్లయితే కొత్త సంసారాలు ఏర్పడతాయో వాళ్ళు తప్పకుండా ఏదైతుందో రేషన్ కార్డు తక్షణమే జారీ చేయాలి. ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది ఏదైతుందో అత్యంత ప్రాధాన్యత అని చెప్పి అంటున్నా. ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ రేషన్ కార్డుతో ముడిపెట్టబడి ఉన్నది కాబట్టి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అలా 3 మాసాలు గడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వివిధ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ రేషన్ కార్డు అనేది కొత్తగా జారీ చేయబడటం ఏదైతుందో ప్రక్రియ జాప్యం కావడంతో కొంత ఏదైతుందో ఈ అర్హత కలిగి ఉండి కూడా ఇటు సంక్షేమ కార్యక్రమ ఫలాలే కానీ
చివరికి ఏదైతుందో ఈ పనికి హామీ పథకం లోపల మనం ఆశించిన పని పొందలేకపోతున్నాం చెప్పంటారు. ఇలా ప్రభుత్వం తక్షణమే చెప్పంటారు మళ్ళీ ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి మనకు కొంత సమయం పడుతుంది. రేపు ఆగస్టు 15 మనం డెడ్ లైన్ పెట్టుకుంటున్నామో ఆగస్టు 15 లోపు రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఎవరైనా ఉండని ఎంతమంది ఉండని చెప్పంటున్నా. కొత్త సంసారం ఏర్పడ్డ వాళ్ళకి ఏదైతుందో వాళ్ళు కొత్త రేషన్ కార్డు జారీ చేయబడాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం అన్నిట్లలో ఏదైతుందో వాళ్లకు లబ్ధి ఓనగొడుతుంది. అట్లాగే ఈ ఉపాధి హామీ పథకం లోపల కూడా ఏదైతుందో వాళ్ళకి అవకాశం లభిస్తుంది. ఇది నెంబర్ 1. అట్లాగే దాంతో పాటు ఇప్పుడు ముందే పేర్కొన్నట్టు ఏదైతుందో ఈ 100 రోజుల పని అనేది ఏదైతుందో 100 రోజులు మనం పూర్తి స్థాయిలో పని కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ 100 రోజులు ఏదైతుందో పని తక్కువ పడుతుందని చెప్పని పూర్తిగా వేతనం రావటం లేదు. కాబట్టి ఏదైతుందో దాన్ని వేతనం కూలీతో ముడిపెట్టాలి. ముడిపెట్టి 300 రూపాయలు అమలవుతుంది కాబట్టి కనీసం 30,000 రూపాయలు కల్పింప చేయబడే విధంగా అంతవరకు ఏదైతుందో వాళ్ళకి అవకాశం కల్పింప చేయాలి. నెంబర్ 2 కార్యక్రమం అమలు చేయబడుతుంటే దీంతో కాంగ్రెస్ పేరొస్తుందని చెప్పని దీన్ని ఏ విధంగా కుదించాలి, ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి అని చెప్పి అంటున్నా. కాబట్టి రాబోయే కాలం లోపల ఈ 10 దినాల కూలికి ముడిపెట్టడంతో పాటుగా 300 స్థానం 400 రూపాయలు అమలు చేయబడే విధంగా ఏదైతుందో మీ ఎన్నికల ప్రణాళిక రూపొందించడం. దేవుని దేవల తల్లి మొదటి ఎమ్మెల్యే ఎన్నికల్లో నీకు గెలవలేకపోయినా కానీ మీ అందరి దయతో మద్దతుతో రేపు మీరు గెలవగలిగినట్టయితే పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ 10 దినాలు అనేది ఏదైతుందో 100 రోజులకు పరిమితమని కాకుండా ఆ కూలీతో ముడిపెట్టే విధంగా ఒక అంశం. 300 రూపాయల స్థానం 400 రూపాయలు అమలు చేయబడే విధంగా ఏదైతుందో దీన్ని అమలు చేయడానికి ముందు తీసుకుపోతా అని చెప్పి అంటున్నాం. అట్లాగే ఏదైతుందో పనిముట్లు రేషన్ కార్డు ఒకటి చెప్పినా 10 దినాలు ఏదైతుందో కూలీకి ముడిపెట్టడం రెండో చెప్పినా, మూడోది ఏదైతుందో 300 స్థానం 400 చేయాలని చెప్పినా, 4వది ఏదైతుందో పనిముట్లు. అవ్వా ఈ పనిముట్లు ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. పనిముట్ల గడ్డపార కానీ పార కానీ తట్ట కానీ మన కొనుకొచ్చుకొని దీని మనకే భారం పడుతుంది కదా. వాస్తవ కార్యక్రమంలో అది పొందుపరిచినాం. ఇలా మన పనికి వచ్చే కూలీలకు కావాల్సిన పనిముట్లు సమకూర్చడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దానికోసం ప్రత్యేకంగా ఏదైతే కొంత పర్సెంటేజ్ కేటాం చేస్తారు. దాంట్లో మరి జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో దయచేసి దీన్ని ప్రత్యేకంగా రివ్యూ చేసిన జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవసాయ కూలీకి పని అనేది ఉపాధికి వస్తున్నది కదా, ఉపాధి కూలీకి వచ్చే ఆ కూలీలకు పనిముట్లు కల్పింప చేయడం ఇవాళ ప్రభుత్వ బాధ్యత. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఆ పనిముట్లు కల్పింప చేసే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం. మరి ఎవరు చేసి పట్టుకొచ్చుకున్నప్పుడు ఏదైతుందో మనిషికి 2 రూపాయలు అయిపోతుంది కదా. 100 రోజులకు లెక్క పెడితే 2 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 500 రూపాయలు అవుతుంది. 100 రోజులు పని లెక్క పెట్టినా కానీ మనిషికి 2 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 100 × 200 రూపాయలు అవుతుంది. అంటే కానీ త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకుంటే ప్రభుత్వం ఎందుకు అని చెప్పంటున్నాను. మరి దేవుని దేవతని మీ దగ్గరికి ఎందుకు వచ్చి నేను ఇలా మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశలు పెద్ద పొందలేకుంటున్నా ఇవాళ పార్లమెంట్ పోటీ చేస్తున్నావా? పార్లమెంట్ అంటే ఢిల్లీకి పోటీ చేస్తున్నా. నేను దేన్ని పోటీ చేస్తున్నా? ఇప్పుడు ఢిల్లీకి పోటీ చేస్తున్నా. ఈ కార్యక్రమం దేనికి వస్తుంది? ఢిల్లీ సర్కార్కి వస్తుంది. ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశము. ఈ అంశాన్ని దేవుని దేవాలయ పార్లమెంట్కి ఎంపీ కావడంతో ఇది ప్రాధాన్యత ఏదైతుందో పార్లమెంట్ వేదికగా ప్రశ్నించే అవకాశం నేను తీసుకొని మీకు నేను న్యాయం చేస్తా అని చెప్పండి. ఏదైతుందో 10 మంది కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకం కింద అవకాశం కలిగి దీంతో మన కూలీలకు భద్రత ఉంటుంది, రైతులకు భద్రత ఉంటుంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతుందో వ్యవసాయానికి అనుసంధానం చేయగలిగినట్టయితే రైతుకు ఉపయోగకరం ఉంటుంది, కూలీ కూడా ఉపయోగకరం ఉంటుందని చెప్పంటున్నాను. కాబట్టి దీన్ని వ్యవసాయానికి అనుసంధానంగా చేయబడే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబడుతుందని చెప్పంటున్నాను. నేను పనిముట్లే కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనేది ఆడబిడ్డలని చెప్పంటున్నా. ఈ ఆడబిడ్డలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఏదైతుందో దీన్ని ప్రాధాన్యతలో అమలు చేయించడం నా బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. చెప్పంటున్నా మీరు తల్లిగారింటికే పోండి, బిడ్డ దగ్గరికే పోండి, దావకానికే పోండి, అంగడికే పోండి, మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పంటున్నా. అందరి సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం దేశంలో ఎక్కడ లేదు తల్లి అని చెప్పంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చెప్పండి అమలు చేస్తామని చెప్పండి. అట్లా ఏదైతున్నదో ఇవాళ విద్యుత్ బిల్లులు తల్లి అందరు మీరు ఉన్న అందరూ కూడా చెప్పంటున్నారు. 200 యూనిట్ల లోపు ఎవరు గృహ అవసరాలు విద్యుత్ వినియోగించినా కానీ వాళ్ళు 0 బిల్లింగ్ అంటే కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదబ్బా. 0 బిల్లింగ్ అంటే
కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా కూడా కార్యక్రమం అమలు చేస్తుంది. ఇలా వంట చెరుకు బదులు ఏదైతుందో సిలిండర్ బుడ్డి వాడుతున్నాం. సిలిండర్ బుడ్డి ధర పెరిగిందా? పెరిగిన సిలిండర్ బుడ్డి ధర ఏదైతున్నదో దాన్ని 500 రూపాయల కంటే అధికంగా చెల్లించేది మనకు తిరిగి ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పంటున్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంచాలని చెప్పంటున్నాం. దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ అభ్యర్థి కానీ మనకి ఎవరు ఒక్కరికి వస్తాడు, ఏ పార్టీకి ఓటేస్తే లాభం అయితే చూసి ఓటేయాలి. ఆ తల్లి ఏమన్నది, ఆ ఓట్లకు అందరికి ఇట్లా వస్తారా, ఓట్లైన తర్వాత మా సంగతి ఎవరు పట్టించుకుంటారు అని చెప్పండి. నిజమే అందరికి చెప్పంటున్నాను. కాబట్టి ఓటు వేసేటప్పుడే మనం ఆలోచన చేయాలి. ఓటు వేసేటప్పుడే మనం ఆలోచించాలి. ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం అనేది మనకు అనుకూలంగా ఉన్నది, రైతాంగానికి అనుకూలంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతానికి అనుకూలంగా ఉన్నది, ఉపాధి హామీ కూలీలకు అనుకూలంగా ఉన్నది, వా పార్టీని సమర్థించాలి. ఏ అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటాడు, వీళ్ళ కష్టకాలంలో ఎవరు మనకు అందుబాటులో ఉంటాడు చెప్పుకుందామని చెప్పంటే వాడిని మనం గుర్తించాలని చెప్పంటున్నాను. నాకు ఎంటికలు తెలిసినాయి. నిజమాబాద్ నేను వయసు పొలాలు 30 ఏళ్ళప్పుడు రాజకీయానికి వచ్చిన 30 ఏళ్ళప్పుడు అని చెప్పంటున్నాను. నేను 30 ఏళ్ళు రాజకీయం 73 ఏళ్ళు అబ్బా అని చెప్పంటున్నాను. నాకు రంగులు వేసుకుంటూ అలవాటు లేదబ్బా. కొంతమంది షోకులు వేసుకుంటారు, రమేష్ వేసుకుంటాడు షోకులకు. నాకు ఆ షోకులు లేవబ్బా అని చెప్పంటున్నా. షోకులు లేవు, ఉన్నది ఉన్నట్టు ఉంటా. నేను కాబ్దాల పోయి కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఉంటా. ఏమన్నా నిజామాబాద్ మీటింగ్ అయితే కూడా చెప్పింది నేను ఒక రైతు బిడ్డను కాబ్దాల పోనని చెప్పన్నా. నేను గర్వంగా చెప్తాను రైతు బిడ్డను అని చెప్పాను. నాకు ఎద్దు ఉంది, వ్యవసాయం ఉంది, పొలం ఉన్నది, మామిడి తోట ఉన్నది, ఎడ్లున్నాయి. ఈ కాలంలో ఎడ్లు ఎంతమందికి ఉన్నాయా? వీళ్ళు ఉన్నది ఇంతమంది రైతులు, వీళ్ళందరూ వ్యవసాయం చేస్తారు కదా. వీళ్ళందరూ ట్రాక్టర్ కిరాయి తెచ్చుకొని వ్యవసాయం చేస్తారు. నేను కూడా ట్రాక్టర్ కిరాయి తెచ్చుకుంటా. కానీ జమ్ము కొట్టడానికి ఏదైతుందో నేను ఎడ్లు కొనుక్కో. మీకున్నాయో ఎడ్లు ఎవరికైనా నాకు ఎట్లున్నాయని చెప్పంటున్నాను. అంటే నిజమైన రైతులు కాబట్టి ఏదైతుందో నేను ఉదాహరణ చెప్తానని చెప్పంటున్నాను. ఇవాళ నేను మరి ఎన్నికల సమయం కాబట్టి ఏదైతుందో నేను ప్రత్యేకంగా ఇక్కడ 4 సార్లు అనుకుని మీరు వచ్చి కలిసిపోవాలని చెప్పని, ఈసారి ఎట్లా చేసి రావాలని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా నాకు వార్నింగ్ ఇచ్చిండు. నువ్వు ఎప్పుడు ఇట్లా వస్తున్నా అని చెప్పని, నువ్వు ఎప్పుడో లక్ష్మీపేట ఎస్సీలే గాని ఎస్టీలే గాని ఇండ్లు అయినాయని చెప్పండి. ఎప్పుడు కట్టిందా? ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇందులో తల్లి అని చెప్పంటున్నా. 10 ఏళ్ళు కలిసిందా ఇల్లు కట్టినాడవా? నేను చెప్తున్నావా తల్లి, నేను ఎమ్మెల్యే గెలిచే లేకున్నా కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు కట్టేయాలమ్మా అంటున్నా. మీరు ఎవరైనా కానీ తల్లి, ఇల్లు లేని వాళ్ళకి ఎవరికైనా 5 లక్షల రూపాయలు తల్లి అంటున్నా. మా ఎస్సీలు ఉంటారు కదా, దళితులు ఎస్సీలు ఎరిగే కదా, మా గిరిజన బిడ్డలు ఉంటారు లంబాల, వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్కిపిస్తా. మీతో కొబ్బరికి వచ్చిన మంచిదే. ఎస్సీలు ఎస్టీలు ఏదైతుందో దాని గరీబులు కాబట్టి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చి అమలు చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేస్తా అని చెప్పాను. మీరందరూ ఏదైతుందో మరి నాకు ఇంత మరి సమయం ఇచ్చి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిండు. నేను చెప్పే 4 మంచి మాటలు విన్నారు. నాకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నాను. మీరు మీ చుట్టాలు పక్కాలు తెలిసిన కాడ మీ మొగలో చెప్పుకుందామా. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మనం ఇయ్యలేపు ఆడోళ్ళంటే మాట మీద ఉంటారు. ఆడో ఒక్కసారి మనసులో తట్టిందంటే అది మరవరు. ఇవాళ చచ్చిపోయారు కదా, అందరూ ఏ ముచ్చట పెట్టుకుంటారు. అరే పాపం జీవన ఎండల వాడు వచ్చిండు. మొగోడు అట్లా కాదు, ఆ దూతల పొద్దుకి ఏమవుతుందని చెప్పాను. కాబట్టి నేనేమంటే మన మొగోడు మనం కట్టు పెట్టుకోవాలి. నేను మొగోడిని, నాకు కూడా పొద్దుగితే నాకు కూడా బుద్ధి పుడుతుంది. అట్లా కాకుండా ఏమంటున్నాం, మన ఇంటి మొగోళ్ళు మనం కట్టు పెట్టుకోవాలి అవ్వ అంటున్నాం. కట్టు పెట్టి ఈ ఓటు మాత్రం చేయి జారకుండా ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండని వ్యవసాయ కూలీలందరూ కూడా ఎవరైతే ఉపాధి హామీ పథకంపై ఆధారపడ్డారో ఈ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తృతపరిచే విధంగా ఏదైతున్నదో దేశంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడ్డ ఒక అంశం. పార్లమెంట్ లో ఏదైతే మీ ప్రతినిధిగా నా గళాన్ని వినిపించి ఉపాధి హామీ కూలీలకు అండగా నిలబడే విధంగా నేను పనిచేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.